సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన ఓ యువతి కథ వింటే గుండె తరుక్కుపోతుంది. 15 ఏళ్ల క్రితం ఆమెకు కేవలం 16 ఏళ్లు ఉన్నప్పుడు సొంత మేనమామ ఆమెను వ్యభిచార కూపంలోకి అమ్మేశాడు. అప్పటి నుంచి మొదలైంది ఆమె నరకయాతన. ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించింది. ఒకటే కోరిక, ఎలాగైనా సరే ఇంటికి తిరిగి వెళ్ళాలి. చివరికి 15 ఏళ్ల తర్వాత ఆమెకు ఆ అవకాశం వచ్చింది. కానీ అది ఆమె ఊహించిన సంతోషకరమైనది కాదు. కంటెంట్ క్రియేటర్ అనీష్ భగత్ ఈమె ప్రయాణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో 67 లక్షల వ్యూస్తో వైరల్ అయింది. ఇంటికి వెళ్లే ముందు ఆమెతో పాటు పనిచేసే మిగతా మహిళలు ఆమెను ప్రోత్సహించారు. ఆమె కుటుంబ సభ్యుల కోసం చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చారు. వాళ్ళంతా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆశ, భయం రెండూ కలిపి ఆమె తల్లి కోసం ఓ చీర, అన్నయ్య కోసం వాచ్ కొనుక్కుంది. అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా ఆమెకు సరిగ్గా తెలియదు. తండ్రి చనిపోయారని చెప్పింది. ఎన్నో ఆశలతో ఊరికి చేరుకుంది. కానీ అక్కడ ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రేమతో స్వాగతం కాదు కదా, కనీసం తలుపు కూడా తీయలేదు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా తలుపులు మూసేశారు. లోకులు ఏమంటారో అని భయపడ్డారే కానీ నా బాధను పట్టించుకోలేదు అని ఆ వీడియో క్యాప్షన్లో రాశారు. నేను ఈ జీవితాన్ని ఎంచుకోలేదు, కానీ వాళ్ళు నేనేదో తప్పు చేసిన దాన్ని చూసినట్లు చూశారు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటన సోషల్ మీడియాలో ఎంతో మందిని కదిలించింది. చాలామంది ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళల్ని అర్థం చేసుకోవాలని, వాళ్ళని ఆదరించాలని కోరుతున్నారు. ఆమెను అమ్మిన మేనమామని సమాజం అంగీకరిస్తుంది, కానీ బాధితురాలని కాదు అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. బాధితుల పట్ల మరింత దయ, కనికరం చూపించాలని అందరూ కూడా అంటున్నారు.